రాష్ట్ర వ్యాప్తంగా యూనివర్సిటీ కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లను పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారు. ఉన్నత విద్యామండలి దగ్గర నిరసన వ్యక్తం చేసేందుకు హన్మకొండ నుంచి వెళ్తున్న కాంట్రాక్ట్ అధ్యాపకులను అదుపులోకి తీసుకున్నారు. యూనివర్సిటీలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లను క్రమబద్ధీకరించిన తర్వాతే యూనివర్సిటీలో రిక్రూట్మెంట్ చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. గౌరవప్రదమైన వృత్తిలో ఉన్న యూనివర్సిటీ టీచర్లను అరెస్ట్ చేయడం అప్రజాస్వామికమని మండిపడుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రవికాంత్ వరంగల్ నుంచి లైవ్ లో అందిస్తారు. రవికాంత్, చెప్పండి. రాష్ట్ర వ్యాప్తంగా యూనివర్సిటీ కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లను దాదాపుగా 40 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? ప్రత్యూష, రాష్ట్ర వ్యాప్తంగా అన్ని యూనివర్సిటీలకు సంబంధించి కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్లను క్రమబద్ధీకరించిన తర్వాతే కొత్తగా నియమించేటువంటి పోస్టులకు సంబంధించి భర్తీ చేయాలన్నటువంటి ఒక ప్రధానమైనటువంటి డిమాండ్ కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ల నుంచి వ్యక్తమవుతా ఉంది. నిన్న కూడా కాకతీయ యూనివర్సిటీ పరిధిలో ధర్నా ఆందోళన రాస్తారోకో నిర్వహించిన సందర్భం మనం చూస్తూ ఉన్నాము. నిన్న కూడా నిరసన తెలిపారు. ఇవాళ ఏదైతే ఉన్నత విద్యామండలి దగ్గరికి నిరసన తెలిపేందుకు వెళ్తారన్నటువంటి ఆలోచనతో పోలీసులు నైట్ అర్ధరాత్రి 12 గంటల తర్వాత నుంచే కాకతీయ యూనివర్సిటీకి సంబంధించినటువంటి కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ల ఇళ్ల దగ్గరికి వెళ్ళి వాళ్ళందరినీ కూడా అరెస్టు చేసిన సందర్భం మనం చూస్తూ ఉన్నాము. అర్ధరాత్రి 12 గంటల నుంచే ఆ కుటుంబాలన్నింటినీ కూడా ఇబ్బందులు పెట్టే విధంగా కూడా భయభ్రాంతులకు గురి చేసే విధంగా కూడా వ్యవహరించిన తీరు పట్ల కాంట్రాక్ట్ అధ్యాపకులకు సంబంధించి వీళ్ళంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్నారు. కాకతీయ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ కావచ్చు, సుబేదారి పోలీస్ స్టేషన్ కావచ్చు, వరంగల్ సంబంధించి ఇతరత్ర పోలీస్ స్టేషన్ సంబంధించి మొత్తం 40 మంది కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లను అరెస్ట్ చేశారు. కాసేపటి క్రితం వీళ్ళందరినీ కూడా బయటికి విడుదల చేసిన పరిస్థితి. ఏంటి వాళ్ళు మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి కారణం ఏంటి? మీరు నిజంగానే ఉన్నత విద్యా మండలి దగ్గరికి వెళ్ళి నిరసన తెలిపితే, మీరు అధ్యాపకులుగా ఉన్న మీరే ఇలా ఏదైతే నిరసన శాంతియుతంగా చేద్దామంటే ఇలా అడ్డుకోవడం, ఇలా అరెస్టులు చేయడానికి ఎట్లా చూస్తున్నారు? రాష్ట్రంలో 12 యూనివర్సిటీలో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్స్ సుదీర్ఘకాలంగా గత 15 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల వరకు కూడా సర్వీసు కలిగినటువంటి అధ్యాపకులు ఈ యూనివర్సిటీ అభివృద్ధిలో భాగస్వాములు అయినారు. అన్ని రకాల విద్యార్హతలు కలిగి ఉండి కూడా రిక్రూట్మెంట్లు జరగకపోవడం మూలంగా కాంట్రాక్టు వ్యవస్థలోనే నిమగ్నమై ఉన్నారు. ఇవాళ న్యాక్ గ్రేడింగ్ కావాలంటే కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్స్ యొక్క విద్యార్హతలు కావాలి. ఇవాళ యూనివర్సిటీ అభివృద్ధిలో మేము కీలకమైనటువంటి భాగస్వామ్యం ఉన్నప్పటికీ కూడా మమ్మల్ని విస్మరిస్తూ ఇటీవల జీవో నెంబరు 21 అనేటువంటి దాన్ని తీసుకురావడం జరిగింది. గత ప్రభుత్వం జారీ చేసినటువంటి 1061 పోస్టులను నింపడం కోసం ఈ ప్రభుత్వము చాలా చాకచక్యంగా పావులను కదుపుతుంది. కానీ ఒక 20-25 ఏళ్లకు పైగా పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్స్ కి సరైనటువంటి పరిష్కార మార్గం చూపెట్టకుండా యూజీసీ రూల్స్ చెప్తున్నాయి 10 ఏళ్లకు పైగా పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్స్ ను రెగ్యులర్ చేసుకోవచ్చని, అదేవిధంగా గత కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి 1993-1994 పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ రెగ్యులేషన్ చట్టం ప్రకారము ప్రభుత్వ రంగ సంస్థలు వివిధ హోదాల్లో పనిచేస్తున్నటువంటి అన్ని రకాల కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులను కూడా మనము రెగ్యులరైజ్ చేసుకునేటువంటి అవకాశం ఉన్నది. అదేవిధంగా కొత్త ప్రభుత్వం ఏర్పడింది, కొత్త రాష్ట్రం ఏర్పడింది, ఆ వెసులుబాటు కూడా ఉన్నప్పటికీ కూడా ఈ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఈ పరిపాలనకు వచ్చే ముందే తమ యొక్క కాంగ్రెస్ మేనిఫెస్టోలో కూడా చాలా స్పష్టంగా పేర్కొన్నారు. యూనివర్సిటీలో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్స్ వాళ్ళను తక్షణమే రెగ్యులర్ చేస్తామని, వాళ్ళకి యూజీసీ పే స్కేల్స్ ని ఇంప్లిమెంట్ చేస్తామని మాట్లాడినారు. అదేవిధంగా డిప్యూటీ సీఎం అయినటువంటి బట్టి విక్రమార్క గారు, అదేవిధంగా శ్రీధర్ బాబు గారు, సీతక్క గారు,
అనేక రకాలైనటువంటి మంత్రులందరూ గారు ఆనాడు ప్రతిపక్షాల్లో ఉన్నప్పుడు గత ప్రభుత్వాన్ని కూడా వీళ్ళు నిలదీసి యూనివర్సిటీలో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్స్ ను రెగ్యులర్ చేయవచ్చని బాహటంగా ప్రకటించినటువంటి మీరే ఇవాళ ప్రభుత్వంలో ఉన్నారు. అనేక సంవత్సరాలుగా చాలని జీవితాలతో పొట్టలు మార్చుకొని ఇవాళ యూనివర్సిటీలో వివిధ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాం. మేము కేవలం టీచింగ్ చేయట్లేదు, వార్డెన్లుగా పనిచేస్తున్నాము, ప్రిన్సిపల్స్ గా పనిచేస్తున్నాము, హెచ్ఓడీగా పనిచేస్తున్నాము, బోర్డ్ ఆఫ్ స్టడీస్ గా పనిచేస్తున్నాము. వీటన్నిటికీ పనికొచ్చినటువంటి కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్స్ మరి ఎందుకో వాళ్ళు రెగ్యులరైజేషన్ కు పనికిరారు? మేము అడుగుతున్నది ఏంది, యూజీసీ నిబంధనల ప్రకారము బేసిక్, డిఏ, హెచ్ఆర్ఏ, అదే విధంగా 3% ఇంక్రిమెంట్ తో కూడినటువంటి వేతన భత్యాలు అడుగుతున్నాము. అవి కూడా ఇంతవరకు మాకు ఇంప్లిమెంట్ చేయలేరు. గత ప్రభుత్వం 2018 ఏప్రిల్లో జారీ చేసినటువంటి 6వ వేతన సిఫారసుల ప్రకారం గత ప్రభుత్వం మాకు వేతనాలు పెంచింది. ఇంతవరకు కూడా ఈ ప్రభుత్వం ఎటువంటి వేతనాలు పెంచలేదు. తక్షణమే మమ్మల్ని రెగ్యులర్ చేయాలనేటువంటి డిమాండ్ చేస్తున్నాం. మా అధ్యాపకులను అర్ధరాత్రి పూట వాళ్ళ ఇళ్లకు వెళ్లి అక్రమ అరెస్టులు చేసి ఒక నేరస్తులుగా ట్రీట్ చేస్తూ ఇవాళ పోలీస్ స్టేషన్ లో కాకతీయ యూనివర్సిటీ పరిధిలో పనిచేస్తున్నటువంటి 40 మందికి పైగా కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లను పోలీస్ స్టేషన్ లో ఉంచినారు. ఖమ్మం పీజీ కాలేజీలో ఒక ప్రిన్సిపాల్స్ ను హౌస్ అరెస్ట్ కూడా చేస్తున్నారు. తక్షణమే రేవంత్ రెడ్డి గారు మిమ్మల్ని ఈ వీసీలు తప్పుదారి పట్టిస్తున్నారు, ప్రభుత్వ అధికారులు తప్పుదోవ పట్టిస్తున్నారు. తక్షణమే మీరు మేర్కొని మా సమస్యకు పరిష్కార మార్గాన్ని చూపెట్టాల్సిందిగా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. మీరేం చెప్తారు? మహిళా ప్రొఫెసర్ గా మీ ఇంటికి ఎన్ని గంటలకు పోలీసులు వచ్చారు? మీరు పోలీసులతో ఏం చెప్పారు? నిజంగానే మీరు ఒకవేళ ఉన్నత విద్యా మండలి దగ్గరికి వెళ్ళినా కూడా శాంతియుతంగా నిరసన తెలిపే బాధ్యత మీ మీద కూడా ఉంటుంది. ఎందుకంటే మీరు సమాజానికి విద్యార్థులను తయారు చేసేటువంటి మీకు సంబంధించి మీ సమస్యలను వాళ్ళ పరిష్కరించే విధంగా ప్రభుత్వాన్ని కోరుతున్నప్పటికీ ప్రభుత్వం పరిష్కరించకపోగా శాంతియుతంగా నిరసన తెలుపుతామంటే ఇలా పోలీసులతో బలవంతంగా అరెస్ట్ చేయించారు. ఇట్లా చూస్తా ఉన్నారు. మీ కుటుంబ సభ్యులు కూడా ఏ విధంగా భయపడ్డారు? వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ ఆఫ్ యూ. ముఖ్యంగా ప్రభుత్వానికి ఒక చిన్న క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను. రేవంత్ రెడ్డి గారు, మీరు సభలు పెట్టి సభల్లో మిమ్మల్ని రెగ్యులరైజ్ చేస్తాము, టీఆర్ఎస్ ప్రభుత్వం మిమ్మల్ని విస్మరించింది, మేమైతే మిమ్మల్ని విస్మరించము, ఖచ్చితంగా కాంట్రాక్ట్ అధ్యాపకులందరినీ రెగ్యులరైజ్ చేస్తాము బేషరతుగా అని మేనిఫెస్టోలో పెట్టారు, సభల్లో ప్రసంగించారు. అప్పుడు అడ్డురాని రూల్స్ ఇప్పుడు మీకు ఎందుకు అడ్డొస్తున్నాయి? మీరు మేనిఫెస్టోలో పెట్టేటప్పుడు మీ సలహాదారులు మీకు చెప్పలేదా? రెగ్యులరైజ్ వీళ్ళకి వీలు కాదు, వీళ్ళకి చేత కాదు, వీళ్ళకి చదువు రాదని చెప్పలేదా? మీకు పెద్ద పెద్ద దేశాలు నేలేటోళ్ళు, రాష్ట్రాలు నేలేటోళ్లకు టెస్టులు అవసరం లేదు, వాళ్ళకి ఏం అవసరం లేదు. మేము పిహెచ్డీలు దొంగ సర్టిఫికెట్లు కాదు మాది, కాకతీయ యూనివర్సిటీల్లో అన్ని పేరు పొందిన యూనివర్సిటీల్లో చదివినాం మేము, అన్ని నిజమైన సర్టిఫికెట్లు. కావాలంటే మా అడ్మినిస్ట్రేటివ్ పోస్టులను చూడండి మీరు. మేము న్యాకుల్లో అన్నిట్లో పనిచేయడానికి పనికొస్తాం. రెగ్యులరైజ్ అనే మాటకొస్తే ప్రపంచంలోని ప్రజల్ని, దేశాన్ని మభ్యపెట్టడానికి, మీ యొక్క పనులు, మీ వాళ్ళను మీరు నిలబెట్టుకోవడానికి, మీ ప్రైవేట్ యూనివర్సిటీలను నిలబెట్టుకోవడానికి కొత్త జీవోలు తీసుకొస్తారు. ఈ జీవో నెంబర్ 21 తీసుకొచ్చిన మహానుభావులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎన్ని టెస్టులు రాసిండ్రు, ఎన్ని విధాలుగా ప్రమోషన్లు తీసుకున్నారు, వాళ్ళు ఏమేం గ్రేడ్లు సాధించిండ్రో మాకు చూపెట్టాలి. మేము కూడా టెస్టులు రాస్తాం. పెట్టు, నువ్వు ఏం టెస్టులు పెడతావో అవన్నీ పెట్టి రిక్రూట్ చేయండి. నిజాయితీగా రిక్రూట్మెంట్ జరిగితే మీరు చేసిన గత రిక్రూట్మెంట్ లో ఎంత నిజాయితీ ఉన్నది, ఎన్ని కేసులు ఉన్నాయి, వాటిని ఏ విధంగా పరిష్కరించిండ్రు. ప్లస్ ఈ రోజు మా మమ్మీ పేషెంట్, ఆమె ఇంట్లో చాలా దీనమైన పరిస్థితిలో ఉంది. ఆమెను చూసుకుంటూ నేను ఉన్నాను, హైదరాబాద్కి వెళ్ళలేదు. నేను ఇక్కడ ఉంటే పొద్దున్న లేవలసిన కాడి నుంచి 100 ఫోన్లు వచ్చినాయి. ఎవరు? వరంగల్ పోలీస్ స్టేషన్ నుంచి. మా డాడీ దగ్గరికి వెళ్ళిండ్రు. మా డాడీ నాకు ఫోన్ చేసిండు, బిడ్డ ఎట్లున్నావు బిడ్డ అని. ఈ కానిస్టేబుల్లకు వేరే పని లేదా? రోడ్డు మీద పిల్లల్ని ఎత్తుకపోతాండ్రు, అన్ని అరాచకాలు జరుగుతానే, అక్కడికి ఓ శాతం అయితే లేదు వీళ్లకు. మేము ఇంట్లో, నేను డిపార్ట్మెంట్కి 10ంటికి వచ్చినా లెసన్లు చెప్దామని పిల్లల దగ్గరకు వచ్చినా, నాకున్న పనులు నేను చేస్తున్నా. నేను ఇక్కడ ఉంటే నీ ఎంత అడ్రస్ చెప్పు, నువ్వు హన్మకొండలో మీ ఆయనతో ఉంటానవా, నువ్వు ఎక్కడ ఉంటానవు, వీళ్ళకెందుకు? నేను ఎక్కడుంటే వీళ్ళు ఏం పని చేస్తాండ్రు? నేను ప్రభుత్వాన్ని ఒకటే గట్టిగా హెచ్చరించదలుచుకున్నాము. మీరు అనవసరంగా కాంట్రాక్ట్ అధ్యాపకులను రెచ్చగొడుతున్నారు. రెచ్చగొట్టే విధంగా మీ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. మేము చాలా శాంతియుతంగా మా డిమాండ్ను అడుగుతున్నాం. మేము ఇంట్లో కూర్చుంటే బయటికి పిలిచింది మీరే ప్రభుత్వాలు, చట్టాలు అని తీసుకొచ్చి మేము రెగ్యులరైజ్ చేస్తాం. కొత్త రాష్ట్రం, కొత్త ఎన్నిక, కొత్త విధానం, మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తామని చెప్పిండ్రు మీరే. మీకు గనుక దమ్ముంటే, మీ మాట మీద నిజాయితీ ఉంటే మీ మాట నిలబెట్టుకోండి. అదే మా కాంట్రాక్ట్ అధ్యాపకులు అందరినీ బేషరతుగా విడుదల చేయాలి. లేకపోతే ఉద్యమం పెద్ద ఎత్తున చేస్తాం, రాష్ట్రాన్ని ముట్టడిస్తాం.
ఇది మొత్తంగా చూస్తే కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లకు సంబంధించినటువంటి ప్రధానమైన డిమాండ్ జీవో 21ను మొత్తానికి రద్దు చేయాలి. పూర్తిగా అన్ని యూనివర్సిటీలకు సంబంధించినటువంటి అసిస్టెంట్ ప్రొఫెసర్ కాంట్రాక్ట్ సంబంధించిన మా అందరినీ కూడా రెగ్యులరైజ్ చేసిన తర్వాతే కొత్త నోటిఫికేషన్ సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ చేయాలన్నటువంటి ఒక డిమాండ్ అయితే మనకు వినిపిస్తాం.